హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎడ్యుటెక్ 360. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఐడిబిఐ బ్యాంక్ నుంచి రిలీజ్ అయినటువంటి జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్ కోర్స్ డీటెయిల్స్ అనేది ఒకసారి చూద్దాం. చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నవారు ఎవరైనా ఉన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, కంటెంట్లోకి వెళ్ళిపోయినట్లయితే కనుక ఈ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు సంబంధించి మొత్తం 1 year కోర్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అది ఏంటంటే కనుక పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్. ఇది టోటల్ 6 months క్లాస్ రూమ్ స్టడీస్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా 2 months ఇంటర్న్షిప్, అదేవిధంగా 4 months ఆన్ జాబ్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రమే మనకి పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు ఆ ప్రోగ్రామ్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. అయితే ఇది జోన్ వైజ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అప్లై చేసే ముందు. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్లయితే కనుక హైదరాబాద్ జోన్ కిందకి రావడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి డిగ్రీ అయితే ఉండాలి. అది ఎనీ డిగ్రీ అయితే ఉండాలి. ఏజ్ వచ్చేసి మనకి మినిమం 20 years, మ్యాక్సిమం 25 years అయితే ఉండాలి. అదేవిధంగా ఆన్లైన్ టెస్ట్ వచ్చేసి 22 డేట్ అనేది ఇవ్వడం జరిగింది. April 6th అయితే ఉండొచ్చు అని అయితే చెప్పడం జరిగింది. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే కనుక 650 ఉన్నాయి. కేటగిరీ వైజ్ చూసుకున్నట్లయితే కనుక యూఆర్ అన్రిజర్వ్డ్ వచ్చేసి 260 ఉన్నాయి. ఎస్సీ వచ్చేసి 100 పోస్ట్, ఎస్టీ వచ్చేసి 54, ఈడబ్ల్యూఎస్ 65, ఓబీసీ 171. అదేవిధంగా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా ఇక్కడ రిజర్వ్ అయితే చేయబడినాయి. ఆ పోస్టులో ఒకసారి మీరు ఇక్కడ డీటెయిల్స్గా చూడొచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం. మనకి ఏజ్ కట్ ఆఫ్ డేట్ వచ్చేసి March 1st, 2025 ఇవ్వడం జరిగింది. అలాగే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి March 1st, 2025 నుంచి March 12th, 2025 వరకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎగ్జామ్ డేట్ ఆల్రెడీ చెప్పుకున్నాం, April 6th, 2025 ఉండొచ్చు అని అయితే తెలియచేయడం జరిగిందని. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఆల్రెడీ నేను చెప్పాను, ఎనీ గ్రాడ్యుయేషన్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏజ్ రిలాక్సేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే కనుక ఎస్సీ మరియు ఎస్టీకి 5 years ఇవ్వడం జరిగింది. ఓబీసీకి వచ్చేసి 3 years, పర్సన్ విత్ డిజబుల్డ్ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి వచ్చేసి 10 years ఇవ్వడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మనకి 5 years ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ అప్లికేషన్ ఫీజ్ డీటెయిల్స్ ఒకసారి చూసుకున్నట్లయితే కనుక మనకి అప్లికేషన్ ఫీజ్ మరియు ఇంటిమేషన్ ఛార్జ్ అనేది మనకి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే 250 రూపీస్. అదేవిధంగా ఆల్ అదర్ కేటగిరీకి సంబంధించిన వారికి వచ్చేసి 1050 అనేది ఉండడం జరిగింది ఫ్రెండ్స్. ఇది నాన్ రిఫండబుల్ అమౌంట్. ఈ అప్లికేషన్ ఫీజ్ అనేది మనం ఆన్లైన్లో పే చేయొచ్చు ఫ్రెండ్స్. ఆన్లైన్లో పే చేయడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 1st March 2025 నుంచి 12th March 2025 వరకు అయితే మనం ఫీజు అనేది పే చేయొచ్చు ఆన్లైన్లో. ఓకే, దీనికి సంబంధించి ఎలా అప్లై చేయాలో ఒకసారి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే కనుక మనకి ఇచ్చినటువంటి ఐడిబిఐ బ్యాంక్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే కనుక అది వచ్చేసి www.idbibank.in. ఆ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మనకి రిక్రూట్మెంట్ ఫర్ ఐడిబిఐ పీజీడీబీఎఫ్ 2025-26 అనేది ఇవ్వడం జరిగింది. అక్కడ క్లిక్ చేసినట్లయితే కనుక మనకి అప్లై ఆన్లైన్ అనే ఆప్షన్ అనేది రావడం జరుగుతుంది. దీనికి మొదటిగా మనం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. రిజిస్ట్రేషన్ కోసం మనకి ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అనేది ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. అక్కడ క్లిక్ చేసినట్లయితే కనుక మనకి బేసిక్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి మనం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు పాస్వర్డ్ అనేది రావడం జరుగుతుంది మన మొబైల్ నెంబర్కి, అదేవిధంగా ఈమెయిల్కి. ఆ రిజిస్ట్రేషన్ ఐడి మరియు పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ చేసిన తర్వాత మన కంప్లీట్ డీటెయిల్స్ అనేది మనం ఇక్కడ ఇచ్చి అప్లై చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అప్లై చేసే సమయంలో మనం కొన్ని డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఆ డాక్యుమెంట్స్ ఒకసారి చూసుకున్నట్లయితే కనుక ఏజ్ ప్రూఫ్ కోసం మనకి 10th క్లాస్ లేదా 12th స్టాండర్డ్ మార్క్ షీటు, అదేవిధంగా స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ అంటే టీసీ సర్టిఫికేట్ లేదా బర్త్ సర్టిఫికేట్ కూడా మనం అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఈ సర్టిఫికేట్స్లో ఏదైనా 10th క్లాస్ అప్లోడ్ చేసినా సరిపోతుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి హై స్కూల్ అండ్ ఇంటర్మీడియట్ మార్క్ షీట్స్, పాసింగ్ సర్టిఫికేటు, అదేవిధంగా గ్రాడ్యుయేషన్కి సంబంధించి ఆల్ సెమిస్టర్స్ ఇయర్ వైజ్ మార్క్ షీట్స్ అనేవి అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఎవరైనా సరే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీకి చెందిన వారు అప్లై చేస్తున్నట్లయితే కనుక వారికి సంబంధించినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అలాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే వర్క్ ఎక్స్పీరియన్స్, ఏదైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే కనుక వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా మనం అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే 2 ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్, పాన్ కార్డ్, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ ఏదైనా 2 అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఓకే, దీనికి సంబంధించి నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్లయితే కనుక మనకి ఫస్ట్ ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఎగ్జామ్ తర్వాత ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎగ్జామ్లో వచ్చేసి మనకి
మొత్తం 4 టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. ఫస్ట్ టాపిక్ వచ్చేసి లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్. దీనిలో మనకి 60 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. 60 మార్క్స్కి టోటల్ 40 మినిట్స్ టైం ఉంటుంది. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, జనరల్ ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్నెస్ నుంచి 60 క్వశ్చన్స్ 60 మార్క్స్కి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. టోటల్గా మనకి 100 మార్క్స్కి 120 మినిట్స్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 100 మార్క్స్కి క్వాలిఫైయింగ్ పర్సంటేజ్ చూసుకున్నట్లయితే కనుక 50% ఆల్ కేటగిరీస్, 45% ఫర్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్. అలాగే ఆన్లైన్ ఎగ్జామ్కి సంబంధించి సెంటర్స్ చూసుకున్నట్లయితే కనుక ఆల్మోస్ట్ మన ఏపీ, తెలంగాణలో అన్ని మేజర్ సిటీస్ అయితే ఇవ్వడం జరిగింది. లైక్ చిత్తూరు, చీరాల, ఏలూరు, కడప, ఇలా అన్ని సెంటర్లు కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, దీనికి సంబంధించి నెక్స్ట్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే కనుక ఫ్రెండ్స్, ఇది వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే కనుక ఇది చాలామంది జాబ్ నోటిఫికేషన్స్ అని అయితే అనుకుంటున్నారు. కానీ ఇది ఒక పీజీడీబీఎఫ్ అనే ఒక ప్రోగ్రామ్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్. ఇది దానికి వేరియేషన్ ఏంటి అనేది నేను క్లియర్గా ఇక్కడైతే తెలియజేస్తాను. మీరు వీడియో చివరి వరకు చూడండి. ఓకే, నెక్స్ట్ ప్రోగ్రామ్ ఫీజ్ డీటెయిల్స్ ఒకసారి చూసుకున్నట్లయితే కనుక ఈ ప్రోగ్రామ్కి సంబంధించి మొత్తం 3 lakhs రూపీస్ ఫీజు అనేది మనం పే చేయవలసి ఉంటుంది. క్యాండిడేట్స్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు 3 lakhs అయితే పే చేయవలసి ఉంటుంది. ఈ టోటల్ 1 year ప్రోగ్రామ్కి సంబంధించి కోర్స్ ఫీజు, లాడ్జింగ్, బోర్డింగ్ అండ్ అదర్ ఫీజెస్ కూడా దీనిలోనే ఇంక్లూడ్ అయితే అయ్యి ఉంటుంది. అయితే ఏమన్నా అడిషనల్గా సర్టిఫికేషన్స్ కావాలి అంటే కనుక వాటికి సపరేట్గా ఎగ్జామ్ ఫీజు అనేది మనం పే చేసి ఆ సర్టిఫికేషన్స్ అయితే పొందుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఈ 1 year కోర్సుకు సంబంధించి స్ట్రక్చర్ ఒకసారి చూసుకున్నట్లయితే కనుక మనకి డ్యూరింగ్ ట్రైనింగ్ పీరియడ్లో మనకి స్టైపెండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 6 months వరకు 5,000 per month ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇంటర్న్షిప్ అనేది 2 months నిర్వహించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ ఇంటర్న్షిప్లో మనకి 15,000 per month అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ 6 months ట్రైనింగు ప్లస్ 2 months ఇంటర్న్షిప్ అంటే టోటల్ 8 months అయిపోయిన తర్వాత మనకి 4 months ఓజేటీ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఓజేటీ అంటే ఆన్ జాబ్ ట్రైనింగ్ అనేది నిర్వహించడం జరుగుతుంది ఫ్రెండ్స్. అది అంటే ఇండియాలో ఉన్నటువంటి ఏ బ్రాంచ్కి అయినా సరే, ఏ ఆఫీస్కి అయినా వాళ్ళు పంపించవచ్చు, అక్కడ ట్రైనింగ్ అనేది ఇవ్వచ్చు. ఈ ట్రైనింగ్ కూడా అయిపోయిన తర్వాత మనకి జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ O కింద మనకి సెలెక్షన్ అయితే తీసుకోవడం జరుగుతుంది. అప్పుడు శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. శాలరీ చూసుకున్నట్లయితే కనుక మనకి 6.1 lakh నుండి 6.5 lakh వరకు అనేది ఇవ్వడం జరుగుతుంది క్లాస్ ఏ సిటీలో. ఆ డీటెయిల్స్ తర్వాత చూద్దాము. అయితే ప్రస్తుతానికి ఇప్పుడు మనం ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాలి అని చెప్పాం కదా. ఆ డాక్యుమెంట్స్కి సంబంధించి సైజ్ ఎంత ఉండాలి, ఏ ఫార్మేట్లో ఉండాలి, ఆ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. మొదటిగా మనం వచ్చేసి ఫోటో చూసుకున్నట్లయితే కనుక మనకి ఫోటో సైజ్ వచ్చేసి మనకి 20 KB నుంచి 50 KB అయితే ఉండాలి. అలాగే ఫోటో ఫార్మేట్ వచ్చేసి మనకి జేపీజీ ఆర్ జేపీఈజీ ఫార్మేట్లో అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఇది నెక్స్ట్ వచ్చేసి మనకి సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, అదేవిధంగా హ్యాండ్ రైటన్ డిక్లరేషన్ ఒకసారి చూసుకున్నట్లయితే కనుక మనకి సిగ్నేచర్ వచ్చేసి 10 KB to 20 KB మధ్యలో అయితే ఉండాలి. ఇది కూడా జేపీజీ ఆర్ జేపీఈజీ ఫైల్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఇది నెక్స్ట్ థంబ్ ఇంప్రెషన్ వచ్చేసి మనం ఒక వైట్ పేపర్ మీద మన థంబ్ ఇంప్రెషన్ చేసి దాన్ని అయితే స్కాన్ చేసి అప్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. అది కూడా వచ్చేసి మనకి జేపీజీ ఆర్ జేపీఈజీ ఫార్మేట్లో ఉండాలి. అది కూడా 20 to 50 KB మధ్యలో అయితే ఉండాలి ఫ్రెండ్స్. అలాగే మనకి హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ చూసుకున్నట్లయితే కనుక 50 KB నుంచి 100 KB వరకు అయితే ఉండొచ్చు. ఇది కూడా మనకి జేపీజీ ఆర్ జేపీఈజీ ఫార్మేట్లోనే ఉండాలి ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ వచ్చేసి సిగ్నేచర్ చూసుకున్నట్లయితే కనుక మనకి 10 KB to 20 KB మధ్యలో అయితే ఉండాలి. అయితే మనం ఒక వైట్ పేపర్ మీద సైన్ చేసి దాన్ని స్కాన్ చేసి ఈ సైజ్కి తీసుకొచ్చి దాన్ని అప్లోడ్ అయితే చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది డైరెక్ట్ జాబ్ నోటిఫికేషన్ అయితే కాదు. ఒక ప్రోగ్రామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది ఐడిబిఐ వాళ్ళు. ఈ ప్రోగ్రామ్ ద్వారా 1 year అనేది ట్రైనింగ్ కోర్స్ అంటే వాళ్ళు మొత్తం ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్లో 3 lakhs అనేది ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఎవరైనా అఫోర్డ్ చేయగలిగితే కనుక తప్పకుండా మంచి కోర్సే ఇది. సో గ్రాడ్యుయేషన్ చేసిన ప్రతి ఒక్కరు అయితే దీనికి ఎలిజిబులే కాబట్టి వీలైనంత వరకు మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.